మొదల ఫస్ట్ నుంచి చెప్పు ఏందో అజ్జి. హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నం ఇంటరాక్షన్స్. ఈరోజు మా అక్కకు వీక్ ఆఫ్ సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. అదే ఇవ్వ అండ్ ఆల్సో మా మమ్మీకి ఒక స్పెషల్ డిష్ చేద్దాం అనుకుంటున్నాము. ఎట్లా వస్తుంది, మా మమ్మీ రియాక్షన్స్ ఏంటి, మొత్తం ఫుల్ బ్లాగ్ చూసేయండి. చింగు, మా అక్క నన్ను కొట్టింది, కొట్టొద్దని కామెంట్ చేయండి. దున్నపోతు మా మమ్మీ నన్ను కొట్టింది ఫ్రెండ్స్, కామెంట్ చేసేయండి. బాయ్. నేనైతే బీట్రూట్ పౌడర్తో ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బీట్రూట్ పౌడర్ని తీసుకొని రైస్ వాటర్తో అయితే నేను ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా అయితే రెడీ చేసుకుంటున్నా. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని. ఇన్స్టాంట్ గ్లో అయితే వస్తుంది, ప్లస్ ఆల్సో ఎప్పుడైనా ట్యాన్ క్లియర్ అయినట్లు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది పౌడర్. అండ్ నెక్స్ట్ అయితే మా చెల్లి ఇక్కడ స్క్రబ్ చేసుకుంటుంది. అదైతే ఎంకెఫెయిన్ వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఈ ఫేస్ వాష్ కూడా ఎంకెఫెయిన్ నుంచి గ్రీన్ టీ చాలా బాగుంది. కొంచెం లోపల అయితే స్క్రబ్బింగ్ పార్టికల్స్ లాగా ఉంటాయి. లైట్గా ఎప్పుడైనా స్క్రబ్ చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇదైతే హెల్ప్ అవుతుంది. ఇదైతే గుడ్ వైబ్స్ నుంచి పపాయా స్క్రబ్. ఇది కూడా లైక్ వీక్లీ వన్స్ అలా స్క్రబ్ చేయాలి. మేమైతే మంత్లీ వన్స్ కూడా స్క్రబ్ చేయము. చాలా డేస్ అయిపోయింది అసలు సెల్ఫ్ కేర్ చేసుకోవట్లేదు అని చెప్పి ఈరోజు చేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఎలాగో నాకైతే ఆఫ్ వచ్చింది కదా అని చెప్పి. లాస్ట్ స్టెప్ అయితే లైక్ ఇది ఫేస్ ప్యాక్. ఇక్కడ ఏమైందంటే మా చెల్లి అసలు ఇలాంటివన్నీ యూజ్ చేయదు అనమాట. ఎప్పుడో రేర్గా మట్టి పెట్టుకుంటుంది, అందుకనే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. చాలా డేస్ అయిపోయింది, అందరం కొంచెం ఫ్రీగా ఉన్నాం ఈరోజు అని చెప్పి మమ్మీని తినిపించమని అడిగాము. మా మమ్మీ చిత్రాన్నం కలిపిన గిన్నెలోనే అందరికైతే తినిపించేస్తుంది. చాలా డేస్ అయింది ఇలా టైం స్పెండ్ చేసి. ఇక్కడ మా వాడు ఏం చేశాడంటే షేవ్ చేసేటప్పుడు బై మిస్టేక్ మీసం కూడా ఎట్లనో తగిలించేసుకున్నాడంట. అది పోయిందనమాట. కామెడీగా ఉన్నాడు. వాడిని జస్ట్ గడ్డం తీసుకోరా అంటే మీసం కూడా క్లీన్ షేవ్ చేసుకొని వచ్చాడు. ఆఫ్టర్నూన్ వాడు వచ్చే టైంకి నేను చూశాను. ఆ రోజు ఎంతగా నవ్వుకున్నామంటే అంతగా నవ్వుకున్నాం. ముందు రోజు అయితే తెచ్చుకున్న ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ తినేస్తున్నాం. నాకైతే మొత్తం మెల్ట్ అయిపోయింది, మిగిలింది. సో ఇక్కడైతే మేము స్వీట్ కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. ఈ రెసిపీ అప్పుడెప్పుడో యూట్యూబ్లో చూసాం, చేసుకోవాలనుకున్నాం, మాకు అస్సలు అవ్వలేదు. ఇంకా బాగా స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఈ బ్రెడ్తో అయితే స్వీట్కి రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే అంత బ్రెడ్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసాను కార్నర్స్ అన్నీ. నెక్స్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. పాలైతే ఇక్కడ వేడి చేసుకున్నాం, ఆల్మోస్ట్ కాగిపోయినాయి. ఈ మిక్చర్ ఎందుకంటే మళ్ళీ పాలల్లో వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి ముందే కొంచెం కొంచెం పాలు వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాము. కుకింగ్లో మనం జీరో, మమ్మీ హెల్ప్ లేకపోతే నిజంగా మాకు వర్కౌట్ అవ్వదు. గ్యాప్లో మా తమ్ముడు ఏం చేస్తున్నాడో అని వచ్చాం చూడ్డానికి. వీడైతే యూట్యూబ్లో రీల్స్ అయితే చూసుకుంటున్నాడు, షార్ట్స్ చూసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే పక్కన పెట్టి దాన్ని చల్లార్చేసరికి నా ప్రాణం అయితే పోయింది, అంత టైం తీసుకుంది. మా ఇంట్లో అయితే స్ట్రైట్గా ఉండే బౌల్ లేదు కాబట్టి, స్ట్రైట్గా అంటే స్క్వేర్ షేప్ బౌల్ లేదు కాబట్టి ఉన్న రౌండ్ బౌల్లోనే వేసేస్తున్నాం అనమాట. ఇలా మొత్తం అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. మినిమం ఒక 3 to 4 hours అయితే పెట్టాలి. లైక్ 3 to 4 hours తర్వాత తిన్నాము. అబ్బబ్బబ్బబ్బా, నేను అస్సలు నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేను. చాలా 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 నచ్చింది నాకైతే. మళ్ళీ ఈరోజు చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వీడియో అయితే చాలా డేస్ బ్యాక్ది. నేనైతే మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ వీక్ ఆఫ్ అనుకుంటా, అప్పటిది వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. అట్లుంటుంది మా టైమింగ్స్. ఇంకైతే రీల్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మా చెల్లి అయితే డాన్స్ ప్రాక్టీస్ అంతా చేసి రెడీగా ఉంది. చాలా టేక్స్ అయితే తీసుకున్న తర్వాత ఒక మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. వీడియో అయితే చాలా బాగా వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ రీల్ కోసం అయితే రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా మేము ఎట్లా అంటే అట్లా పడేసాము ఒక్క వీడియో కోసము. ఇంకా రెడీ అయితే అయిపోయింది, మమ్మీ హెల్ప్ చేసింది. డిన్నర్ టైం. డిన్నర్కి అయితే మా చెల్లి మా తమ్ముడు నూడిల్స్ అయితే తెచ్చుకొని తిన్నారు. నేను మా మమ్మీ ఆ రోజు ఏం తిన్నామో గుర్తయితే లేదు, వీళ్ళైతే నూడిల్స్ తిన్నారు. అలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మౌలిమాయ వీడియో అయితే పెట్టుకొని చూస్తున్నాము.
ఒక 4-5 అవర్స్ తర్వాత మేము చేసుకున్న స్వీట్ అయితే రెడీ అనమాట. దీని టేస్ట్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉందంటే ఆప్రికాట్ డిలైట్ తిన్న టేస్టే వచ్చింది. కాకపోతే ఆప్రికాట్ డిలైట్లో ఆప్రికాట్ లేయర్ మాత్రమే టేస్ట్ తెలియట్లేదు. నెక్స్ట్ టైం ఈ స్వీట్ ట్రై చేసేటప్పుడు మాత్రం వెనిలా స్పాంజ్ కేక్తో ట్రై చేయాలి, బ్రెడ్ని రీప్లేస్ చేసి అనిపించింది. నా ఎక్స్ప్రెషన్ చాలా నార్మల్గా ఉంది కానీ నాకు చాలా 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 నచ్చింది. నేనైతే నెక్స్ట్ డే కూడా తిన్నాను అనమాట. That's for this vlog. Next video lo kaludam. Bye Chingu. Love you all.